Welcome back to another video. Hi guys. Survive 99 nights In the forest. Start చేద్దాం guys. ఓకే మొదలు పెడదామా? మొదలు పెడదామా? స్పిన్నింగ్ కాఫీ కూడా లేదా? కోలు నా సూపర్. నీకు కోలు దొరికిందా? ఇక్కడ దొరికింది కదా, కనిపించింది. స్ట్రక్చర్ ఇంకేమైనా ఉన్నాయా? ఫుడ్ కలెక్ట్ చేయి. చేస్తాం. కోలీసేనా? కోలొద్దు వేయద్దప్పుడు. గైస్ ఒకసారి ఆగండి. ఈ చుట్టూరు ఉన్న వుడ్ అంతా కొట్టేసి మేము మళ్ళీ ఎక్కేస్తాం. ఓకే గైస్, అంతా కొట్టేసాం వుడ్ చుట్టూరు ఉన్నది. చూసుకోండి గైస్, చుట్టూరు ఉన్నది. ఓకే, అక్కడ ఒక చెట్టు ఉంది. అది ఈ చెట్టు అనుకోవాలి దాకా ఉంది గైస్, కనిపించలేదు. మిగతా అంతా డియరు 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 తీసుకో ఫియరు. ఇంకా ఎప్పుడు తోచలేదు వచ్చినావు నువ్వు క్యాంపర్ క్లాస్ కదా అని ఉద్దాన్ని తీసాను ఇందులో. ఏ వుడ్ అంతా ఇది వేసేయి. ఇప్పుడు వుడ్ అంతా వేసేద్దాం గైస్. ఎన్ని లెవెల్స్ పెడితే పెరిగిద్ది? లెవెల్ 5 అయిపోతే బాగుంది గైస్. తర్వాత ఇంకో వుడ్. లెవెల్ 4 వరకు ఉంటుంది గైస్. ఓకే వేస్తాం రాబాయ్. వుడ్ అంతా వేస్తాం. ఇంకొక చెట్టు ఉంది ఇక్కడ. ఫుడ్ కావాలన్నా మార్నింగ్ అయిందిరా. సూపర్, ఒక బెనిఫిట్ వచ్చింది. మనం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వుడ్ కూడా. బెనిఫిట్ ఓకే బెనిఫిట్ ఎక్కడ ఉన్నావే? అయ్యా ఎక్కడున్నది పెన్ని? నువ్వేం చేస్తున్నావు? శాంప్లింగ్లో కాదు. ఓకే, సూల్ఫెంట్ ఎలా ఉంది? ఒకసారి చెప్పు చూద్దాం. అయ్యా అయ్యా నా ఫుడ్ లేదనుకో. బన్నీ ఫుడ్ వచ్చింది అనుకో. ఇంకోటి నేను హంగ్రీ వచ్చే ఫుడ్ ఉంది. శాంప్లింగ్లో కలిసి ఇందేనా మొత్తం మనిషి. అది ఇంకేమన్నా పొట్ట ఇంకేమన్నా శాంపిల్స్ కల్చర్. ఒక బండి కూడా డోర్ కూడా రావట్లేదు. ఇటు పడి దిగిపోతాం. వచ్చింది. వచ్చినా రాలేదు. నా ఎస్ రాలేదు. నిజంగానే నిజంగానే రాలేదురా. వచ్చినా వచ్చిందన్నాను ఎందుకంటే లెగ్ పీస్ వచ్చింది. లెగ్ పీస్ సగం లోపల ఉంది. ఇక్కడ రుడ్డెంట్ కేసు ఇలా పడిస్తుంది. అరే ఇక్కడ పక్కన ఒక భయం ఉంది కదా. వచ్చిందా? గుడ్ సెక్ తీసుకో. గుడ్ సెక్ తీసుకోరా చెప్పింది నేనే. గుడ్ ఎక్స్ వచ్చిందా? నైట్ అప్రోచింగ్ రా. ఒకటి దొరికిందిరా కట్టకన్నాక నైట్ అప్రోచింగ్. వెళ్దాం గైస్, పొద్దున వెళ్దాం. పిల్ల తెలుసు ఎక్కడ?
ఇంకా అక్కడే హే? కనిపించింది నాకు వాళ్ళు. ఓకే దొరికేసారు. దొరికట్టు ఇప్పుడు మన అన్న స్క్రాప్ చేసి నేను స్క్రాప్ ఉంది షెల్ఫ్. ఫోన్లో గైస్ యూజ్ అవుద్ది, పాత బ్యాటరీ అయిపోయిన తర్వాత. నా గుడ్డే వెళ్ళిపో. క్యా వినిపో చూడు. నాకేం రాలేదు. నేను వెళ్తాను. అదిగా ఫ్లాష్ లైట్ తీసుకో. నాకు వెళ్దాం. ఉందా? ఓకే. గుడ్ సాకే కదా తీసుకున్నావు. గుడ్ యాక్స్ గుడ్ సాక్ కూడా ఉందా నీకు? గుడ్డెక్స్ దొరికించేస్లో. ఆహా లక్క. ఎక్కడికి వెళ్తావు? నీకు గుడ్డెక్స్ కదా. గుడ్ యాక్స్ గుడ్ సాక్ లేదు. ఓహో వెళ్తాను అంటే అక్కడ నాకు కనిపించింది నేను ఒక స్ట్రక్చర్. ఫస్ట్ ఇలా చూడు, నాకు కూడా కనిపించింది, ఈ సైడ్ కనిపించింది ఒకటి. ఫస్ట్ నీకు ఒక పని చెప్తున్నాను. గుడ్ సాక్ గుడ్ ఇది ఉంది కాబట్టి వుడ్ కొట్టేసి ఇందులో వెయ్యి. ఇందులో లెవెల్ 5 రీచ్ అయింది అనుకో, మ్యాక్స్ లెవెల్ అది. వుడ్ కాదు గోల్డ్ వుడ్. నేను వెళ్తాను కదా పక్కన పెట్టి ఫస్ట్ ఇది మ్యాక్స్ లెవెల్ రీచ్ అయిపోయింది అనుకో, అప్పుడు మనం చుట్టూరు వీటి మీద ఫోకస్ చేయొచ్చు. అప్పుడు ఫైర్ అంత ఎలా దగ్గదు కాబట్టి. షెల్ఫ్ క్రాష్ చేయను నాకు. షెల్ఫ్ క్రాచ్ ఓకే ఉందా? 5 షెల్ఫ్స్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. 5 షెల్ఫ్స్ వస్తాయి. క్రాఫ్టింగ్ బెంచ్ 2కి క్రాఫ్టింగ్ బెంచ్ 2కి వెళ్ళాలి ఫస్ట్. వెళ్తే ఇచ్చేస్తాను. నాకు ఇక్కడ ఒక చోట ఎక్కడో కనిపించిందిరా. ఏ సైడ్ కనిపించింది ఇట. నువ్వేం చేస్తావు? నేను ఒకటి కనిపించిందిరా వైట్ హౌస్ లాంటిది. నేను లోపలికి వెళ్తాను. గుడ్ ఎక్స్పోర్ట్ వైట్ హౌస్ ఏ సైడ్ కనిపించిందబ్బా? ఇట ఇటు కనిపించిందిరా బాయ్. ఇటు అనుకుంటాను. ఇక్కడ ఎవరో వచ్చిన వద్దున్నా పెట్టండి రాదే. నాకు ఎందుకు కనిపించింది చెప్తాను కూడా మర్చిపోయాను. 2 గోల్డ్ దొరికినాయి. బాస్కెట్బాల్ సూపర్. ఏంటిది? అంటే డైమండ్ బిల్డింగ్ దొరికింది. వెళ్ళాలి చేసుకోవటం తెలిసిందే కదా. చేసుకోవచ్చు. వెళ్ళిపోయాను. ఫిషింగ్ దొరికిస్తున్నా. 15 వద్దు సాకులు లేపింది. ఫైల్ వేసానా? ఫైర్ లెస్ వేసా. నీకు దొరికిన గోల్ కూడా వేసా. అన్నా ఫుడ్ లేదన్నా. అంగళతో చచ్చిపోయామన్నా నేను కూడా. కూరలు దొరుకుతున్నాయి. నా సాక్ ఫుల్ అయిపోయింది. వేస్తాను రా. ఒకటి పెట్టాను రా, వచ్చి పట్టండి. వస్తున్నా నాకు. రే ఏ సైడ్ ఉన్నా కూడా తెలియదురా. మ్యాప్ ఒకటి క్రాఫ్ట్ చేసి పడుతున్నా. నీకు జాగ్రత్తగా తిరిగి వచ్చింది. నైట్ అవుతుందా? అవే దట్టుంది వచ్చి తిరిగి. ఎందుకన్నా మంచిది. చెస్ట్ ఒకటి ఓపెన్ చేసి వచ్చేస్తుంది. త్వరగా రివార్డ్ ఏమో దొరికిందా అన్నా? ఫుడ్ ఉంది కదా. నా ఫుడ్ లేదన్నా చచ్చిపోతున్నాను. వెళ్ళరా అక్కడికి వెళ్ళు. వెళ్తున్నా. నైట్ వచ్చింది వచ్చి అక్కడ ఫుడ్ పడేసిన తీసుకో. పట్టిన వస్తున్నాను. అమ్మా నాకు ఒక బ్యాండేజ్ దొరికింది. సూపర్.
సరిపోయిందా? అంటే రేపు పొద్దున్న అదే రేపు రెడీగా ఉండాలి రాబాయ్. ఇందులో ఉడ్డి వద్దంటే వేస్తాను 75 వచ్చింది. అయ్యో కొంచెం ఉడ్డు తెచ్చాను, అది కూడా ఇందులో ఇస్తున్నా. అచ్చా ఊరు నిన్న శాంప్లింగ్స్ తెమ్మని తెచ్చావా? లేవు, తెచ్చాను. ఇవి తెచ్చి ఎక్కడ వేసాను. ఒకటి ఒక శాంప్లింగ్. నీకు ఎంత వెళ్తూ అది ఎన్నో కాదు, ఒక్క శాంప్లింగ్ తెచ్చేసావు. అక్కడ 2 ఉన్నాయి, 2 నీకు ఉంటుంది. ఒక ఫుడ్ హంటింగ్కి వెళ్ళాలి. నేను వెళ్తాను ఫస్ట్, వెళ్ళి శాంప్లింగ్ వెళ్తాను. ఓ నాయన డక్ డౌన్. వచ్చో మన దగ్గర ఒకటి క్రాష్ అయింది కదా. మ్యాప్ క్రాఫ్ట్ చేసావా? మ్యాప్ క్రాఫ్ట్ చేస్తాను. 3 వుడ్ కావాలి. వుడ్ కొడుతున్నప్పుడు కరెక్ట్గా పిలిచేస్తాను. ఇంకా శాంప్లింగ్ చూడు, 1 2 ఇలా పాడేసి ఉన్నాయి శాంప్లింగ్లు అక్కడ ఇక్కడ. ఇదిగో ఎక్కడ ఒకటి, అక్కడ ఒకటి. నువ్వు ఫుట్టే. ఓకే సంథింగ్ ఈడ్స్ అప్రోచింగ్. చెప్పాను కదా, త్వరగా రా బాబు. ఉడ్డుతాను, ఉడ్డుతా ఒడ్డు. నువ్వు ఫస్ట్ సౌండ్ తగ్గించుకో. సౌండ్ గైస్ ఏదో అవుతుంది ఈరోజు రాత్రికి. ఆ సౌండ్ చూసారు కదా, చాలా దారుణంగానే ఇక్కడికి వచ్చింది. ఓవే కల్టెస్ట్లు వద్దు. శాంప్లింగ్స్ తెచ్చేసాను చూడు. నువ్వు వుడ్ కోసం వెళ్ళా. వుడ్ని తెచ్చి ఏం చేయను? క్రాఫ్టింగ్ మంచి అయినా త్వరగా త్వరగా త్వరగా, టైంలో చాలా. నువ్వు ఫుడ్ తెస్తున్నావు కదా, తేను నేను చూసుకున్నాను. ఓకే నేను ఫుడ్ కదా, రైట్. వాళ్ళు ఏమైనా దొరికితే బాగుంది కదా. స్పీడ్ బాగుంటుంది రా. ఈ గుడ్ యాక్స్ తోటి కూడా 3 హిట్లు తీసుకుంటుంది. తీసుకుందాం కదా. 4 3 కూడా కాదు. ఓ నాయన ఎక్కడి నుంచి వచ్చింది? వూల్ఫ్ ఏమైనా వస్తే చంపి. దమ్మ కుక్ నా సాక్ ఫుల్ అయిపోయింది. ఫుడ్ తెచ్చి పెట్టాము, నేను క్రాఫ్టింగ్లోకి వెళ్తాను. ఇంకా ఎన్నో వస్తాయని క్రాఫ్ట్ చేసేద్దాం. ఏంటి షెల్ఫ్రా? 16 వచ్చినాయి. సూపర్. నా జాగ్రత్తగా క్రాఫ్ట్ చేయి. ఉద్దేశిస్తాను నేను అక్కడ. ఎలా క్రాఫ్ట్ చేస్తున్నావు చూసా? ఏదో క్రాఫ్ట్ చేయి. కంగారులో పెట్టాలి కదరా మరి, ఎవడైనా గుమ్మొస్తే. మనకు లోపల అంత ప్లేస్ లేదు రా అబ్బాయి, ముందే చెప్తున్నాను నీకు. తక్కువ అనేసి ఇంప్రూవైజ్ చేస్తుంటా. ఐఎమ్ హంగ్రీ. సూపర్ సరిపోయినా. ఎలా ఇచ్చాం? స్టార్టింగ్ నేను మొత్తం తినేద్దరి. మొత్తం తినట్లేదు. తీసుకో తీసుకో, నీకే ఇంకా. వచ్చేసిందిరా. ఏది ఇంకో డీలు
వచ్చేసావు అన్నీ పైకి ఎక్కుతుందిరా. ఏమో వాడు బయట ఉన్నారా, ఎలా వెళ్ళాలి? రే ఇక్కడ రైడ్ అక్కడ మమ్మీ అయ్యా ఇంకెవరు వస్తారు రండి చూసుకోవచ్చు. జమ్మి డ్రాప్ చేసి రైట్ బెడ్లో ఒకటి క్రాఫ్ట్ చేయాలరా, మర్చిపోయా. బెడ్లు బయట పెట్టేద్దాం బెడ్లు. ఇంకా మనకు బెడ్ 20 వుడ్ తోటి ఒక బెడ్ వస్తుందిరా. 20 వుడ్ ఉన్నా వుడ్ ఇంకా 2 వుడ్ కావాలి. 18 వుడ్ ఉంది, 2 వుడ్లకి ఒక బెడ్. రెగ్యులర్ బెడ్ 5 వుడ్కి వస్తుంది. కాదు ఏ బెడ్ అన్నీ వెళ్తాను బయటికి. ఒక ఊల్ఫ్ పెట్టు ఇక్కడెక్కడ వచ్చిందిరా, వదిలేసాను నేను. అదో ఊల్ఫ్ని చంపుదాం. ఊల్ఫ్ పెట్టు ఎక్కడ వచ్చింది? పెద్ద ఇదే టైం మనకి. ఊల్ఫ్ని చంపరా అబ్బాయి నువ్వు కూడా. ఒరే నాకు అది ఇంపార్టెంట్ రా, ఊల్ఫ్ని చంపంటే ఆగన్నా. ఇది దొరికింది రేఖ ఊరు అదే నేను చూసాను, అదే బిల్డింగ్. నేను చూసిన బిల్డింగ్ అదే. ఫ్యూల్ క్యాన్ దొరికింది. వాల్టే నీకు ఊసి పెట్టి కావాలన్నా కదా. ఎస్ దొరికింది. ఓకే పట్టు. కాయిన్లు అన్నీ కలెక్ట్ చేసుకున్నావు కదా. కోల్ దొరికింది. ఇక్కడ కల్టిస్టుల క్యాంప్ కూడా ఒకటి వేసింది. ఇంకా తీసుకో. నువ్వు వెళ్ళు. నేను దాని లోపలికి వెళ్ళి చెస్ట్ ఓపెన్ చేస్తాను. ఏ టైంలో అవ్వాలన్నా రెయిన్ అయిపోయి వేస్తానన్నా. రెయిన్ వేస్తే ఫ్యూల్ కూడా వేస్ట్ అయిపోద్ది. ఏంటి ఫ్యూల్ దొరికింది నాకు. ఫ్యూల్ క్యాన్స్ 2 కోళ్ళు దొరికినాయి. 56 ఉంది. ఫ్యూల్ క్యాన్స్టర్ ఇంకా 2 కోళ్ళు ముద్దుగోళ్ళు దొరికింది. ఓకే అదే వేసేస్తాను. గివ్ మీ అక్కు. అరే స్పీడ్ రా, నీకు కూడా ఊల్ఫ్ పెట్టి కావాలమ్మా వీడికి. నువ్వు స్పీడ్ తీసుకో, నేను ఊల్ఫ్ని చంపేస్తాను మళ్ళీ. అయితే వచ్చింది అసలు ఫ్యూల్ 78లో అదే. ఫుడ్ తెచ్చి పోనీ, ఫుడ్ తెచ్చి. ఇక్కడ ఒక బ్యాండ్ ఉంది. త్వరగా నా దగ్గర 2 బ్లూ. రాత్రి నేను వస్తాను నాకు. రాత్రి ఇంకా ఎక్కడ అయిందిరా? అయిపోతురా నేను వచ్చినప్పుడు అక్కడికి. అర్థం కాదు. మంగో నీకోసమని వెళ్ళి నేను చచ్చిపోయాను, అయినా నన్ను హెల్ప్ చెయ్యనంటున్నావు చూడురా. మార్నింగ్ అవ్వండి సరే. ఇది ఒక్కసారి మమ్మల్ని నాశనం చేసానికి. ఇది ర్యామ్ అది ఓకినారు తెచ్చా. ర్యామ్కి కూడా లైట్ అంటే భయం తెలుసు. వచ్చినప్పుడు లైట్ వేస్తున్నా. యాక్చువల్లీ దానివల్ల ఒక యూస్ ఉంది తెలిసే. ఒకటే చోట అన్ని ప్లాంట్లు వేసి ర్యామ్ని తిప్పించుకుని ర్యామ్ మనం గుర్రంకి ఆ చెట్లు వెనక్కి వెళ్ళాం అనుకో,
చెట్లు గుద్ది మనల్ని గుద్దుతుంది కదా, మనకి ఎలాగో హాఫ్ హెల్త్ డ్యామేజ్ అవుద్ది, చెట్లు కూడా కిందకు వచ్చేస్తాయండి. సో టెక్నికలీ ఫ్రీ వుడ్ వితౌట్ కటింగ్. ఈ ఊళ్ళని మాత్రం చంపకుండా వదలొద్దు. అసలు మార్నింగ్ అవునా చెప్తాను దాని పని, హెల్త్ కూడా చూసుకోవాలి కదన్నా. ఒక దెబ్బలు చంపేసింది. ఒక దెబ్బ చంపడం కదన్నా, మూడు దెబ్బల్లో చంపేసింది. హెల్త్ చూసుకున్నాడు రా, ఇంకా ఎంత ఉంది అంటే లైట్ రెడ్లో ఉంది, అప్పుడే చూసుకోవాల్సింది. సరే తర్వాత చైల్డ్ని కూడా రెస్క్యూ చేసుకో. బ్లాక్ ఒక బిల్ చేస్తే బాగుంది. కడతాం. బెడ్ కట్టా స్క్రాప్ అంట. ఓకే వుడ్ కూడా త్వరగా ఈ ఊరు నా దగ్గర ఉంది. చెప్తాను ఎదురా దాన్ని వేసేస్తే కానీ నన్ను రేపు వద్దు. కూడా ఉంది. అదే ఇంకొక దెబ్బ అనేసి ఎత్తుకునేది ఇప్పటికి రేపు కారణం. ఈ స్టఫ్ కాల్ చేసుకో. ఫుడ్ కూడా కావాలి, కలెక్ట్ చేసుకుంటే పూసిన పెట్టి నాకు ఇంకా కావాలి. నెత్తుదో నేను కొంచెం బిల్డింగ్లోకి వెళ్తాను. సన్ రైల్కి 5 కావాలరా. ఫస్ట్ ఇది సన్ రైల్ క్రాఫ్ట్. ఇవ్వట్లేదు నువ్వు పెట్ట, నాకు కావాలి. కావాల్సినప్పుడు దొరకదు మళ్ళీ మూడ్స్ ఎక్కువ ఉంటాయి. చైల్డ్ రెస్క్యూ చేసుకుంటా చేతని చైల్డ్ రెస్క్యూ చేసుకుని పట్టా చే. అక్కడ ఎన్నో ఉన్నాయి తెలుసా నీకు, అయిపోతుందంట అప్పుడు. ఒక ఓల్డ్ పెట్టుకో ఒకటి కట్టాను. అదంతా ఫుడ్డే ఉందన్న తెలుసా, నా బ్యాగ్ ఫుడ్తో నిండిపోయింది. ఓల్డ్ బ్యాగ్ ఇది ఇక్కడ ఊడుస్తుండ్రా. నేను అప్పుడు నాకు హెల్త్ ఉన్నా. ఇవన్నీ ఈజీగా ఉన్నా చెప్పడం నార్మల్. ఇది ఇంకొక భయం ఒకటి ఏడుస్తుంది కదా, అందులో ఉన్నాయి ఊళ్ళు. ఒరే హంగర్ రా, ఏం హంగర్ బాగున్నా చూసినట్టున్నా. వచ్చేస్తానంట పుల్లడు కరెక్ట్గా టైంకి వచ్చింది. ఇది ఇందులో వేసి ఎంత చూడు, ఒక ఫ్రేదర్ ఒకటి కట్టేస్తే గొడవ అక్కడ అదేందుకో మనకు వేస్ట్. మనకి మెటల్ కూడా ఎక్కువ కావాలి. తిన్నాను తినేసాను. స్పీడ్ ఉన్న బాగున్నా బాబు, స్పీడ్ తీసుకున్నాను. వెయిటింగ్ ఈ ఊరి పెద్ద వస్తాయి, ఇప్పుడే రెస్క్యూ చేసేయచ్చు. మ్యాప్ కూడా కట్టేసాను రా. ఇప్పుడు మనం గొడవ ఉండదు. ఇదిగో డైమండ్, ఇది మార్క్ అయి ఉందిరా డైమండ్. అరే ట్రీ హౌస్ రా, ట్రీ హౌస్ ఆ సైడ్కి ఉంది. ఒక భయం ఉంది కాదు, ఇక్కడ ఒక హౌస్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ హౌస్కి నేను వెళ్ళిపోయినరా. నీకు లేదురా హౌస్.
అదేంటి నాకున్నా వెళ్తా నాకు ఈ సైడ్కి ఏ హౌస్ లేదే. ఫుడ్ ఉందన్నా నాకు సండే లేదు. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ గ్రో అయిపోయిన ఊసి పెట్టుకోవాలి కాబట్టి నేను ఊసి పెట్టుకోసం నెట్టుకుంటాను. నేను ఈ చెట్లు కొట్టేసి డైరెక్ట్ అందులో వేసేస్తాను. ప్లస్ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది మా ఇంట్లోనే, సో డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే సారీ. చెట్టులు పెరిగిపోయినాయి అన్న ఎట్లా కూడా కొడితే ఊసి పెళ్తే వస్తుందేమో. ఈ ఆ బయలునే కొడితే ఊసి పెళ్తే వస్తుందేమో. వస్తుంది. ఇది అంతే తిన్నా. ఈ డైనోకెట్ని రెస్క్యూ చేసేద్దాం ముందు. నేను కూడా వేస్ట్ ఫీల్ కూడా ఏదో అనుకుంటున్నాను, అసలు వీడియోలు తిట్టేస్తాను నేను. డైనోకి స్పీడ్ వచ్చిందన్న, స్పీడ్ వచ్చింది. సూపర్. వెళ్దాం ఇంకా. ఫైర్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి కొంచెం ఉంది, వుడ్ తోటి ఎక్స్పెండ్ అయిపోద్ది ఫైర్. ఇప్పుడు కిడ్ అక్కడ అన్నా తెలుసా నీకు? ఎటు స్విచ్ కదరా, ఇదిగో ఇక్కడ క్యాంప్ మన ఇంటి దగ్గర అక్కడ. వుడ్ వేసిన తర్వాత కలుద్దాం. ఓకే గైస్, వుడ్ అంతా వేస్తాను. ఇక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టేసాను. అరే ఎక్కడమ్మా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయావురా? ఇక్కడ రారా నువ్వు. అది ఆగిందిలే, వెళ్ళిపోయింది అప్పుడే. అంగో ఎందుకు వెళ్ళిపోయావు అప్పుడు? ఇంకోటి ఎన్ని ఉన్నాయన్నా ఏమనుకుంటున్నావు? ఒక డౌను, ఇంకొక డౌను. ఊల్ఫ్ పెట్టి వచ్చింది. నేను చైల్డ్ని రెస్క్యూ చేసేస్తాను. నైట్ ఎప్పుడు వచ్చింది? త్వరగా అవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోను. ఊల్ఫ్ పెట్టి వస్తుంది కదా వచ్చామని. ఓకే, ఒక ఫ్యూలు డైమండ్ వచ్చింది. సూపర్. ఊల్ఫ్ పెట్టి కలెక్ట్ చేసుకోలేదా? నేను కలెక్ట్ చేస్తాను. త్వరగా ఫుడ్ కలెక్ట్ చేయి. తర్వాత కలెక్ట్ చేసుకుందాం. వచ్చే ఫుడ్ నిండిపోతుంది. అందులో నేను వెళ్ళి అందులోకి వెళ్ళి చెస్ట్ ఓపెన్ చేసుకున్నాను. జాగ్రత్త, ర్యామ్ ఉంటుంది రేపు వెళ్ళి దిగిన. ర్యామా? అది అక్కడ ఎందుకు ఉంది? ఓ ఫైనలీ 100% రీచ్ అయిపోయాం. సరే నేను బయట వేసేద్దాం. కన్నా అడ్డ కన్నాల నుంచి వెళ్తున్నాడు ఏంటి రైడు? అది ఇది రాకమని కష్టం అనుకో. ఎక్కడికి వెళ్తాను బై 4. అరే ఇప్పుడు 9, రేపు పొద్దున్న 10 అవుతుంది కదా. 14 యాక్చువల్లీ. అంటే 14 days ఎక్స్పెండ్ అయిపోతాయి రేట్. 14 days ఎక్స్పెండ్ అవుతాం కాదు, 4 days పెరుగుతాయి. 4 days పెరుగుతాయి. అబ్బా గ్రేట్ అన్న. వెత్ కూడా క్రాష్ చేయొచ్చు కదన్నా. క్రాష్ చేసాను రా. ఇదిగో ఇక్కడ ఒకటి ఒకటి. ఓకే, ఇదిగో ఇక్కడ ఒక బెడ్, ఇంకొక బెడ్ క్రాఫ్ట్ చేశాను రా. 2 బెడ్లు ఒక్కొక్క క్రాఫ్టింగ్ అప్గ్రేడ్ చేసేటప్పటికి ఒక్కొక్క క్రాఫ్టింగ్ అప్గ్రేడ్ చేస్తాం కదా. బెంచ్ అప్గ్రేడ్ చేసేటప్పటికి ఓన్లీ ఒక్కొక్కసారి క్రాఫ్ట్ చేయగలుగుతాం. ఓల్డ్ బెడ్, రెగ్యులర్ బెడ్, గుడ్ బెడ్, ఇంకోటి ఏదో ఉంటుంది. 1% తగ్గిందన్న. ఇలా ఉంటే మనం గ్రేట్. ఇంకా ఏదో ఇప్పుడు వెళ్ళు. అదే ఫుడ్ కూడా కలిసి చేసి వచ్చేస్తాం. ఫుడ్ ఎంత ఉన్నా ఫుడ్ ఇలా చూడు. అరే నీకు ఎక్స్ప్లోరింగ్ ఇస్తున్నాను రా. నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. పొద్దునకల్లా ఇక్కడికి రాను, వెళ్ళు. ఓకే బాయ్. ఇన్ఫ్యూజ్ సంథింగ్ ఈల్స్ అప్రోచింగ్. అదే కావాలి మాకు. మాకు ఇది ఎందుకు? మాకు అది కావాలి.
వచ్చింది. ఎస్ బ్యాండ్స్ దొరికిందన్న. సూపర్. ఇంటి పట్టిన వచ్చేసి ఇంట్లో పెట్టు, అక్కడక్కడ పెట్టచ్చు. నాతో ఉంది. ఆల్ఫా ఊల్ఫ్ పెట్టట్రా, ఇక్కడ ఆల్ఫా ఊల్ఫ్ పెట్టారు. కూడా దొరికింది నాకు. రే లైట్నింగ్ తోటి క్రాఫ్ట్ చేసి చంపేస్తుంటారా బాబు, చంపేస్తున్నారు నన్ను. క్రాఫ్ట్ చేయడానికి ఎక్కడ ఉందిరా? ఎక్కడ ఉందిరా? క్రాఫ్టింగ్ బెంచ్ 3కి వెళ్ళాలిరా. దానికి 10 ఐరన్ 15 వుడ్ కావాలి. దాంట్లో మన దగ్గర ఒక వుడ్ 5 ఐరన్ ఉంది. బ్రేక్ కదా అన్న. 3 హౌస్ దగ్గరకు వచ్చాను నేను. సూపర్. అయ్యో ఒరే చైల్డ్, నీ టెంట్ ఆక్యుపైడ్. సారీ. చిన్న పిల్లలు టెంట్లు తీసుకున్నా. సిగ్గున్నా ఇంకే చావకుండా ఉన్నారంటే పెద్ద పిల్లల టెంట్ కూడా తీసుకుంటాం. ఏ డౌట్? నేనేం పేకడానికి లేదు ఇప్పుడు. ఇలా పైకి వా ఒరే లోపల ఉండగా ఎలా పీకిందిరా ఇది? నేను తిరుగుతాను సార్ అటు ఇటు. డింగ్ డాంగ్ eat it up while mix it up. You look like a monkey, you smell like a monkey, you are a monkey. ఇంటికి వచ్చేస్తున్నాను. త్వరగా రా. అమ్మ ఇటు రారా. ఆగింది. ఇంకెందులో వేసేస్తా చాలు. లెవెల్ 5 ఫుల్గా అయిపోయిందంటే అప్పుడు లెవెల్ 6 రీచ్ అవుద్ది. అదే మ్యాక్స్. ఇంకా ఏంటిది రా? చెస్ట్ ఓపెన్ చేశాను, లెదర్ ఆర్మర్ దొరికింది. నాకు దొరికింది. నాకు బ్యాంక్ వాల్ చెస్ట్లో దొరికింది. వేసావా? ఒరే ఎంత స్క్రాప్ ఏంట్రా? ఎప్పుడరా బాబు నువ్వు? స్క్రాప్ బాగుంది దొరికింది. 22 స్క్రాప్ దెబ్బకి. ఒరే ఇంకా 23 సెకండ్స్ ఉందిరా అబ్బాయి. రాత్రి అయిపోయాక వచ్చే 10 సెకండ్స్. రెడీగా ఉన్నావు. రివాల్వర్ ఎంత దొరికిందన్న? రివాల్వర్ మాత్రం దొరకలేదు నాకు. ఒక రివాల్వర్ అమ్మ దొరికింది, రివాల్వర్ దొరికింది నాకు. 5 రివాల్వర్ అమ్మ దొరికినాయి నాకు. 5 లిటరల్లీ. రివాల్వర్ మాత్రం దొరకలేదు. ఫుడ్డే ఇంకేమన్నా. రెడీగా ఉండి ఇలా వస్తున్నారు రండి చూసుకోవచ్చు. సరే ఈ నెల పెడదాం అక్కడ అలా చేద్దాం. నన్ను మర్చిపోయాను, వాళ్ళు గన్స్తో వస్తారు. గన్స్తో వచ్చిన ఫస్ట్ వేసాను. ఇది చూస్తున్నా వచ్చేసారా. గన్ ఇది ఇక్కడ వేసాను. అది ఈ సైడ్ మూల బయటికి వెళ్ళదు. అంతా అయిపోయారు. ఏళ్ళు ఉంచుతాం ఎమర్జెన్సీ ఫ్యూల్ కింద. ప్లస్ వాళ్ళ గ్రూప్కి షో ఆఫ్ కూడా. ఓకే అలా సెకండ్ జంప్ కూడా దొరికింది. సెకండ్ జంప్. ఓకే లాస్ట్ వీడియోలో చచ్చిపోయాం గైస్. అంత దూరం వెళ్ళాం, అక్కడ చచ్చిపోయాం. ఫ్యూల్ క్యాన్ వేసింది. ఇంకా అంత ఉందన్న. ఫ్యూల్ క్యాన్ స్టార్ట్ వేస్తాను నేను. అంత ఉంటుంది. ఇక్కడ ఒక ఆయిల్ డ్రిల్ ఇక్కడ పెట్టాలి రా ఆయిల్ డ్రిల్. అరే ఈ కొంచెం హ్యామర్ లాంటిది ఏదో కొత్త బాగుందిరా. బయటపడిన అన్నీ తీసుకుంటా. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ కొంచెం పెద్ద చేయాల్సిన అవసరం. బాగుంది. ఉడ్డు పెరిగిపోయింది. ఉడ్డు కూడా వస్తాను. ఏంటిదంతా ఒకటే ఉడ్డు పెరిగింది. ఓకే ఏ కల్టిస్ట్ క్యాంప్ రైట్ చేసేద్దాం. ఎక్కడన్నా దొరికి ఇంకొక ఉన్నారు. గన్తో ఉన్నారు. ఈ గన్ను చెప్పే ఎందుకు పనుకురావు తింటారా ఉంది. ఇక్కడ ఏదో పెద్ద అయ్యింది. అన్న రివాల్వ్ తీసుకో. రివాల్వ్
ఏమో నాకు ఫ్యూల్ క్యాన్స్టర్ దొరికింది. ఫ్యూల్ గన్స్ కూడా మంచిదే కదా, వాళ్ళని తీసుకో. ఇంకా ఎదరగల తీసుకో నువ్వు తీసుకో. మైక్రోవేవ్ సరే నేను తీసుకుంటాను. వెళ్ళినా ఎమర్జెన్సీ ఫ్యూల్ కింద యూస్ చేద్దాం. గమ్మున ఫైర్ లైన్ ఇదేదో బాగానే ఉందిరా. బాగుంది అని ఇంట్లో బోర్డు ఉంటే అయ్యో దా ఇంకొక కల్టెస్ట్ క్యాంప్. అదిగో అరే నువ్వు ట్రీ హౌస్కి వెళ్ళు. నీళ్ళే వాళ్ళే ఒక రేడియో కింద ఉన్నది తీసుకో. అంతే పైన ఒక చెస్ట్ ఉంది, కింద పైకి రా. రివాల్వర్ ప్లీజ్ రివాల్వర్ ప్లీజ్. గుడ్ సెక్ నాకు అదే వచ్చింది. ఏం ఫెడప్ ఎదురైతే మీరు అక్కడ ఒక చోట క్రాష్ అయ్యి ఉంటుంది. రా దీంట్లో లావలేదు, దీంట్లో ఉందా? అన్న 2 3 హౌస్లు దొరికినాయి అన్న మనకి. లావాలే ఇస్తాను పట్టినలే. సూపర్. సూపర్ పట్టినచ్చి మెడికిక్ మాత్రం ఒకటి ఇంట్లో పెట్టు, యూజ్ అవుతుంది. నాకు చెస్ దొరికింది ఇక్కడ. ఇంకొక చైల్డ్ ఎక్కడ ఇచ్చాడు రా? అక్కడ ఉండాలి. ఇంకొక చైల్డ్ని కనిపెడితే చాలా బాగుంటుంది. నా లెదర్ ఆర్మర్ దొరికింది, నీకు తెస్తున్నాను. ఇటు ఉన్నాడు రా, ఈ సైడ్ ఉన్నాడు. ఆగలుగుతావా? ఏ స్టోర్ చేయలేకపోతున్నాను. అది లెదర్ ఆర్మర్ నాకు దగ్గర ఉంది, వచ్చి ఉందా? చెప్తాను త్వరగా వచ్చి. ఏయో దొరికినాయి ఏంటిది? ఓకే నీటిలో కాదు. I'm hungry. కోలు ఫ్యూల్ క్యానిస్టర్ బయట పెట్టేసాను. ఏ అందులో ఏది వర్షం ఏమైనా వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఫ్యూల్ కింద ఉంటుంది. అది పడుతున్నాను నా దగ్గర ఉందని వేసేస్తున్నాను. ఓకే వేసినా సూపర్. వుడ్ ఇదిగో కొడుతున్నాను, వచ్చి కొంచెం కలెక్ట్ చేస్తావా? అయిపోయింది. అంటున్నావు వుడ్ ఇప్పుడు చూడు పెరిగిపోద్ది. ఇది కూడా కావాలనుకో. రే అటు ఇటు ఇసే ద్రాక్ కలెక్ట్ చేయరా బాబు. ఏం చేయాలి? ఫ్యూల్ అయినా ఫ్యూల్ కాదు, ఇందులో క్రాఫ్టింగ్ టేబుల్ ఇస్సా అయిపోయింది. శాంప్లింగ్ చేయను, నాకు ఇద్దరు నేను వెళ్తాను బయటికి. ఓకే చైల్డ్ ఎక్కడున్నారు? ఏమో. ఓ 3 hours ఇంకో చోట ఉన్నా వెళ్తాను. అయితే అన్న ఫస్ట్ ఇక్కడ ఏదో హౌస్ ఉంది, ఆ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ హౌస్ నుంచి దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు ఇక్కడ ఉన్నాయని నేను ఎక్స్ప్లోర్ చేసాను. వెళ్ళాలి ఇప్పుడు 3 hours దగ్గరికి వెళ్తాను. ప్లాన్ ఉంటుంది, ట్రీలు అన్నీ ప్లాన్ చేస్తాను. కొంచెం పైకి ఎక్కి ఫుడ్ తినేస్తే గొడవ ఉన్నది కేసు. డే 18 పైన చూడరా, పైన చూడు తీసుకో. 21 days అయిపోయింది ఇప్పుడే. డేస్ సంగీతున్నాయి. ఏం బేగుద్ది గడ్డ? క్రాఫ్టింగ్ బెంచ్ అప్గ్రేడ్ చేసా. సూపర్ రా. 30 వుడ్ తోటి సెకండ్ దానికి వెళ్ళిపోవచ్చు, 4th క్రాఫ్టింగ్ బెంచ్కి వెళ్ళిపోవచ్చురా. గుడ్ బెడ్ క్రాఫ్టెడ్, గుడ్ బెడ్ కూడా క్రాఫ్ట్ చేస్తాను. ఇంకా అబ్బా గుడ్ బెడ్ క్రాఫ్టెడ్ రా. అంటే ఇప్పుడు 5 days పెరుగుతాయి. సో 30 వుడ్, 30 వుడ్ 2 జమ్లు ఉన్నాయి. 30 వుడ్ అంతే, వేరే దానికి వెళ్ళిపోవచ్చు.
ఇదిగో ఈ ప్లాన్ చేశాను పెరుగుతున్నాయి. నేను కొంతసేపు ఇలా కూర్చున్నట్టాను. హీరోస్ ఎక్కడ ఉందన్నా? మ్యాప్లో చూడరా, మ్యాప్ కొట్టు. అదే ఏంటిది? ట్రీ హౌస్ లేకపోతే ఇదిరా. ఉన్నది ట్రీ ఏంటి చూడు. ఇదేనా? అటు పోతే ఇటు పోతే ఇటు పోతే. నచ్చుకోవాలి అంటే అనుకోవాలంటే అటు ప్లాన్ చేయి. ట్రీ హౌస్ ఆల్మోస్ట్ చచ్చిపోతున్నాను. ఎట్లుంటే చచ్చిపోతుండ్రా. గైస్ మీకు కనిపించడానికి ఏం లేదు మరి, ఎందుకంటే మనోడు ట్రీ హౌస్ రీచ్ అయ్యాడు. మనం ముందున ఒక పెద్ద చెట్లు అంటే చూసాం కదా, బ్యాంజన్ ట్రీ అన్నట్టు. ఆల్ఫా ఉల్ఫ్ని చంపరు లేకపోతే ఒకటి. ఆహా, నేను దగ్గర షెడ్కి వెళ్ళిపోతున్నాను ఏదో అనుకుంటున్నాను. ఓకే, రివాల్వర్ దొరికితే షెడ్కి వెళ్ళాం. దీంట్లో రివాల్వర్ వస్తుంది, లేకపోతే బెటర్ రైఫిల్ వస్తుంది. రైఫిల్ కావాలి. రైఫిల్ కానీ రివాల్వర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. చెప్పాను కదా రైఫిల్ వచ్చింది గైస్. ఒక ఆల్ఫా ఉల్ఫ్ తీసానా చూడా? రైఫిల్ వచ్చిందంటే ఆల్ఫా ఉల్ఫ్ వచ్చే తర్వాత ఇద్దాం. నేను ఈరోజు అసలు ఏం చేయలేదు, ఎలా కూర్చున్నాను. చేశాను, ఆ చెట్లు కొట్టాను, ఇంకొక బెడ్ క్రాఫ్ట్ చేశాను, ఈ క్రాఫ్టింగ్ బెంచ్ని అప్గ్రేడ్ చేస్తాను. హౌస్కి చాలా ఫార్గా ఉన్నాను. చాలా ఫార్ ఏం కాదురా భయ్, నేను వెళ్ళాను ఆల్రెడీ అక్కడ దాకానే. డైలీ సండే టునైట్ అంతే ఏంటన్నా? ఏమో ఫ్యూల్ రిలీజ్ వస్తున్నానా? ఓ టేక్ స్టోర్ ఈ పెట్టుకొని ఇసేద్దాం. ఫుడ్ కావాలి, మంగళ తీసుకుని అందుకు కావాలంటే అంత. ఫుడ్ కూడా లో అయిపోయింది. వెళ్తావా? నేను వుడ్ కొట్టాలి, క్రాఫ్టింగ్ బెంచ్ 4కి వుడ్ కొట్టాలి నేను. అమ్మా రైఫిల్ దొరికిసిన 29 bullets. క్రాఫ్టింగ్ బెంచ్ 4 రాగానే ఆయిల్ డ్రిల్ కొనేద్దాం రా. ఆయిల్ డ్రిల్ 35 ఇది, 25 వుడ్, 35 బాల్ట్ అదే బోల్ట్లు కావాలి. క్రాఫ్టింగ్ బెంచ్ 4కి మనం చేసేచ్చన్నా 30 వుడ్. వుడ్ కోసం ఇల్లు ఇవి ఉన్నాయి, 20 ఉన్నాయి. ఇంకా ప్లాన్ చేస్తాను రా వుడ్. సూపర్, నేను వెళ్తాను హంటింగ్కి. రేపు పొద్దున్న పడిపోయింది అనుకో, అయిపోయింది. ఇక్కడ 3 ఉందన్న, 3 ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఏమో నాకు తెలియదు సార్, ఆ 3 అసలు ఏం చేస్తుందో కూడా తెలియదు నాకు. అలా వెళ్తాను అన్న, అలా వెళ్ళిపోతున్నాను. ఎంత స్క్రాప్ కుదిరితే అంత స్క్రాప్ తా. శాంప్లింగ్లో ఎక్కడైనా కనిపిస్తే బటన్ వచ్చాయి, ఓకేనా? ఓకే బాయ్. ఇంకేం కావాలంటే నీకేంటి ఉల్ఫ్ పెట్టా ఉందిరా, ఇదిగో ఆల్ఫా ఉల్ఫ్ పెట్టా. ఊరి పెట్టు, ఇదిగో ఇక్కడ ఉంది ఒకటి. ఏం చేయను, ఊరి పెట్టు. స్పీడ్ నీకు కావాలా? స్పీడ్ నీ దగ్గర ఉన్న స్పీడ్ నాకు ఇచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఓకే, ఎలా ఎక్కడ ఇంకా డ్రాప్ సంథింగ్ ఏరియస్ అప్రోచ్ ఉంటున్నాయి. ఓకే సూపర్, మనకు కావాల్సింది అది. అదిగో అక్కడ ఉంది. ఏది? అదిగో కిందనా. స్టోర్ కొట్టు ఫస్ట్. రా 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 రా. రివాల్వర్ నీకు ఆల్రెడీ ఒకటి ఉందిరా. అంతే కదా. సో స్పియర్ ఆగు, యామినేషన్ ఉందిరా. నా దగ్గర యామినేషన్ ఉందిరా. నువ్వు రివాల్వర్ కొట్టే. నాకు స్పియర్ కావాలి కదా, మరి నేను బయటకు వెళ్తున్నాను కదా. స్పీర్ నా స్పీర్ నీకు ఇచ్చేస్తానులే. రివాల్వర్ ఉండగా స్పీర్ డ్రాప్ వచ్చా కొడుసు కదా. నా బుల్లెట్లు నాకు ఉన్నాయి, నాకు ఇచ్చే నా స్పీడ్. ఇదిగో డ్రాప్.
రైఫిల్ యూజ్ చేస్తాను వాళ్ళకి. మీ దగ్గర రైఫిల్ ఉంది కదా, మర్చిపోయింది. రైఫిల్ ఎన్ని ప్లేస్లోనే కొంచెం నేమో నాకు కూడా పట్టుకుంటారా ఇక్కడ. తమరు సార్ గారు మేసత్వం కాకుండా నేనేం చేయలే. గుడ్డు కొట్టాను, మర్చిపోయాను. ఏంటిది గుడ్డు కొట్టా. మళ్ళీ ఎమర్జెన్సీ ఫీల్ ఉంది. చావు చావు. ఓకే, నువ్వు ఫుడ్ కావాలన్నావు కదా అన్న, చేస్తున్నా. ఒరే లైట్నింగ్ రోడ్ క్రాఫ్ట్ చేసి వస్తాను రా. నన్ను ఏడిపించేస్తుంది రేది మమ్మీ. ఇప్పుడు సేఫ్గా ఉండొచ్చు. జాగ్రత్త, నీ మీద లైటింగ్ పడవచ్చు. వచ్చే తిరిగి వచ్చే. నాకు ఫ్లాష్ లైట్ దొరికింది. త్వరగా రాబాయ్. తీసుకుంటూ వస్తున్నా. సంథింగ్ యూనిక్ ఆపర్చునిటీ ఉన్నాయి కదా. ఎస్, నైట్ అయిపోయిందిరా. స్కిప్. నేనైపోయింది లైట్. వచ్చారా? ఎవరు రాలేదు ప్రస్తుతం. దిగనా వెనకబడి అక్కడ. రే చూడు. ఒకటి రెండు. అన్నా నన్ను తీసేస్తున్నాను నేను. ఎక్కడరా? బాగా ప్రిపేర్గా వచ్చి నేను. నన్ను కాపాడరా ఫస్ట్. అదే చాలా టఫ్గా వచ్చారు గైస్. మనం ప్రిపేర్డ్గా లేం గైస్. ఒకటి పైకి అనుకోతే కూడా 80 రూపీస్ లేదు. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్.